దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 153. ఈ అమౌంట్ తీసుకోండి ఆంటీ అంటూ తను తెచ్చిన 10,000 రాజశ్రీకి ఇవ్వబోయింది. ఆ డబ్బు ఎందుకు ఇస్తుందో రాజశ్రీకి, సామ్రాట్‌కి ఇద్దరికీ అర్థం కావడం లేదు. నాకు ఈ డబ్బులు ఎందుకు ఇస్తున్నావమ్మా అని అడుగుతుంది రాజశ్రీ. శక్తి ఆ డబ్బుని రాజశ్రీ చేతిలో పెట్టి, నేను ఈ ఇంట్లో ఉండటానికి అంగీకరించినప్పుడు ఈ ఇంటితో నాకు ఎలాంటి రిలేషన్ లేదని, కేవలం పింకీ కోసమే ఉంటున్నానని చెప్పాను కదా ఆంటీ, అందుకే ఈ అమౌంట్ అని అంటుంది. ఇద్దరూ ఆ మాటలు అర్థం కానట్టుగా తన వైపు చూస్తుంటారు. నువ్వు ఏమంటున్నావో, అసలు ఈ డబ్బు నాకెందుకు ఇస్తున్నావో అర్థం కావడం లేదు శక్తి అంటుంది రాజశ్రీ. నేను మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నానని చెప్పడానికే ఈ డబ్బు మీకిస్తున్నాను అంటుంది శక్తి. ఆల్రెడీ తన మనస్తత్వాన్ని చవిచూసిన సామ్రాట్ తనని కోపంగా చూస్తుంటే శక్తి మాటలకు రాజశ్రీ షాక్ అవుతుంటుంది. అసలు ఈ అమౌంట్ నేను ఇంట్లోకి వచ్చినప్పుడే ఇవ్వాల్సింది. కానీ నాకు డబ్బు సర్దుబాటు కాక ఇప్పుడు ఇస్తున్నాను. ఇక నుండి ప్రతి నెల మిస్ కాకుండా పేయింగ్ గెస్ట్‌గా అమౌంట్ ఇస్తుంటాను. ఈ ఇంట్లో పింకీకి పూర్తి హక్కులు, అధికారాలు ఉన్నాయి కాబట్టి నేను మాత్రమే ఈ ఇంటికి పేయింగ్ గెస్ట్‌ని. సో, ఆ అమౌంట్ నా వరకే ఇచ్చాను అని చెప్పి కూర కింద ఇంకా ఆన్‌లో ఉన్న స్టవ్‌ని ఆఫ్ చేసి, వంట పని మొత్తం అయిపోయింది ఆంటీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, ఆ మాటలని విన్న వినోద్ తనకి ఎదురవుతూ అక్కడికొస్తాడు. శక్తి అక్కడి నుండి వెళ్ళిపోయే వరకు వినోద్ చూసి, ఇంకా షాకులో డబ్బులు చూస్తూ ఉండిపోయిన తల్లిని చూస్తూ, ఏంటన్నయ్య ఇదంతా? వదిన పేయింగ్ గెస్ట్‌గా ఉండటం ఏంటి అని అడుగుతాడు. ఈ జర్నలిస్ట్ తన జర్నలిజంతో పాటు కొంచెం తిక్క కూడా తన మైండ్‌లోకి ఎక్కించుకున్నట్టుంది. ఆ తిక్కని ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసులే అంటాడు సామ్రాట్ తన మీద కోపం తెచ్చుకుంటూ. సౌమ్య కిచెన్లో వంట చేస్తుంటే రత్నప్రభ అక్కడికొచ్చి, ఈ కిచెన్లో నీకేం పని? ఇవన్నీ పని మనుషులు చేస్తారు కదా, హాయిగా మహారాణిలా కూర్చోకుండా ఈ పనులని నీకెందుకు అని అడుగుతుంది. మహారాణిలాగానా? మహారాణిలాగా సుఖపడే అదృష్టం నాకు ఉందా అమ్మా అని అడుగుతుంది సౌమ్య బాధపడుతూ. మహారాణిలాగా ఉండాలనే కదా నీ పెళ్ళి మీ బావతో చేసింది అంటుంది రత్నప్రభ. మరి బావ నన్ను మహారాణిలాగా చూసుకుంటున్నాడా అంటూ ఎదురు ప్రశ్న వేస్తుంది. భరత్ పరిస్థితి నీకు తెలిసిందే కదా, నిజమైన మనసుతో వాడు శక్తిని ప్రేమించలేదు కాబట్టి త్వరలోనే వాడు నీ దారికి వస్తాడులే, చూస్తూ ఉండు, త్వరలో వాడిలో మార్పు వస్తుంది అని అంటుంది. సరే, ఆ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటానులే అని నిర్లక్ష్యంగా చెప్పి వంట చేస్తుంటుంది. ఈ వంటలని నీకెందుకని చెప్పాను కదా, నువ్వు పక్కకి వెళ్ళు, పని మనుషులు వచ్చి చేస్తారు అంటుంది రత్నప్రభ. నా భర్తకు స్వయంగా నా చేతులతో రుచిగా వండి పెట్టాలి అనుకుంటున్నాను. అందుకని ఈ వంట నన్నే చేయనివ్వు అంటుంది సౌమ్య. అది కాదే, నువ్వు సుఖపడాలనే కదా నేను ఈ పెళ్లి చేసింది అని కూతురికి నచ్చ చెప్పాలని చూస్తుంటే, భర్తకు వంట చేసినంత మాత్రాన నేనేదో కష్టపడుతున్నట్టు కాదమ్మా. అయినా నువ్వు ఏ రోజైనా నీ భర్తకు వండి పెడితేనే కదా ఇవన్నీ నీకు తెలిసేది అంటూ తల్లిని దెప్పి పొడుస్తుంది. ఏంటే నోరు లేస్తుంది అని అడుగుతుంది రత్నప్రభ కోపంగా. ఉన్న మాట అంటే ఉలిక్కిపాటు ఎందుకు? పల్లెటూరులో నాన్న లాంటి రైతు కుటుంబంలో ఉండటం నీకు ఇష్టం లేక డబ్బు వ్యామోహంలో పడి నాన్నని వదిలేసి మేనలుడు మీద ప్రేమ అనే వంకతో ఇక్కడ ఉండిపోయావు. ఏ రోజైనా నువ్వు నాన్నకు వండి పెట్టి ఉంటే ఈరోజు నేను నా భర్తకి వండి పెడుతున్నందుకు
అడ్డు చెప్పకపోయేదానివి అంటుంది సౌమ్య. కూతురు మాటలకు రత్నప్రభ కోపంగా చూస్తుంటుంది. నీ కోపానికి నేనేమీ భయపడను. నాన్నతో గొడవపడి నన్ను ఇక్కడికి తీసుకొనొస్తే నా జీవితాన్ని బాగు చేస్తావేమో అనుకున్నాను కానీ ఇలా చెడగొడతావని అనుకోలేదు. అయినా జరిగిపోయిన విషయాల గురించి తవ్వడం అనవసరం. నాకు అడ్డు చెప్పకుండా నా పని నన్ను చేసుకునివ్వు అంటూ తల్లిని కసిరిస్తుంది. నీకు అంతగా ఇంటి పని చేయాలనుంటే నేనైనా ఏం చేయను. నీ కర్మ ఎలా ఉంటే అలా ఏడుస్తుంది పో అని కూతుర్ని తిట్టి రత్నప్రభ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సౌమ్య బాధపడుతూ ఆ వంట చేయటం పూర్తి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సెట్ చేసి భరత్ కోసం ఎదురు చూస్తుంటుంది. ఇప్పటికే ఎక్కువ తాగారు సార్, ఇంకా చాలు అంటాడు ప్రకాష్ ఎదురుగా కూర్చున్న భరత్తో. అప్పటికే మత్తులో ఊగిపోతున్న భరత్ ప్రకాష్ని కోపంగా చూస్తూ, రేయ్, నువ్వు నా పిఏ కమ్ మేనేజర్ కావచ్చు, బట్ అది నా ఆఫీస్ వరకే. అసలు నేను తాగొద్దని చెప్పడానికి నువ్వెవడీరా? నా ఇష్టం వచ్చినట్టుగా తాగుతాను. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ కసురుతాడు. అది కాదు సార్, ఇంటి దగ్గర సౌమ్య మేడం మీకోసం ఎదురు చూస్తుండాలి. ఇంకా ఇంటికి వెళ్ళండి సార్ అంటాడు ప్రకాష్. సౌమ్య, తను ఒక జీరో. అసలు నా భార్యగా ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా తనలో లేదు. రేయ్, తను చదువు సంధ్య లేని మొద్దు. అసలు అది నా భార్య ఏంటి? నాన్సెన్స్ అని తిడుతుంటాడు. హాల్లో సామ్రాట్ పింకిని ఒడిలో కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేస్తుంటాడు. రాజశ్రీ అక్కడికి వచ్చి, ఇప్పటికే చాలా టైం అయింది సామ్రాట్, పింకీ ఇంకా డిన్నర్ కూడా చేయలేదు, తనని వదిలేయ్ అంటుంది. అయిపోయిందమ్మా, ఇంకొక 2 నిమిషాలు, ఈలోపు పింకీకి భోజనం పెట్టి తీసుకురా అంటాడు సామ్రాట్. వద్దు నాని, నేను అందరితో పాటు కూర్చొని తింటాను అంటుంది పింకీ. నేను తినిపిస్తాను కదమ్మా అంటుంది రాజశ్రీ. వద్దు, హీరోతోనూ బాబాయ్తోనూ మీ అందరితోనూ కలిసి తినాలని ఉంది అంటుంది ముద్దు ముద్దుగా. సరేలేమ్మా, తను కోరుకున్నట్టుగానే కానివ్వు, తను కూడా మనతో పాటు తింటుందిలే. అందరికీ భోజనాలు వడ్డించు, నేను పింకిని తీసుకొని వస్తాను అంటాడు సామ్రాట్. నాకు కూడా బాగా ఆకలిగా ఉందమ్మా అంటూ వినోద్ కూడా అక్కడికి చేరుకుంటాడు. సరే పదండి అని చెప్పి రాజశ్రీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. శక్తి కూడా అక్కడికి వచ్చి, మీరు కూర్చొని ఆంటీ, అందరికీ నేను భోజనాలు వడ్డిస్తాను అంటుంది. వద్దులే అమ్మా, పేయింగ్ గెస్ట్ గారితో వడ్డించుకోవటం నాకు ఇష్టం లేదు. నువ్వు కూర్చో, నేనే నీకు వడ్డిస్తాను. ఎంతైనా పేయింగ్ గెస్ట్ గారివి కదా, మా మర్యాదలు మేం చేయాలి అని చెప్పి శక్తిని బలవంతంగా చైర్లో కూర్చోబెడుతుంది రాజశ్రీ. రాజశ్రీ ప్రవర్తన తనకేదో కొత్తగా అనిపించి కొయ్య బొమ్మలా కూర్చొని పోతుంది శక్తి. వినోద్ అదంతా చూస్తూ పట్టించుకోకుండా చైర్లోకి వచ్చి కూర్చుంటాడు. సామ్రాట్ కూడా వాళ్ళ సంభాషణలు వింటూ కూతురితో కలిసి అక్కడికి చేరుకొని కూతుర్ని శక్తి పక్కన కూర్చోబెట్టి కూతురికి మరో పక్కన సామ్రాట్ కూడా కూర్చుంటాడు. శక్తి టేబుల్ మీద అన్ని డిషెస్ లిడ్ తీసి చూసేసరికి తను చేసిన కర్రీస్తో పాటు వేరే కర్రీస్ కూడా కనిపిస్తుంటాయి. ఆల్రెడీ నేను కూరలు చేశాను కదా, మళ్ళీ ఎందుకు వేరే కూరలు చేశారా ఆంటీ అని అడుగుతుంది శక్తి. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తింటారని చేశాను అంటూ రాజశ్రీ అందరి ప్లేట్లో భోజనం వడ్డించి, ఎవరికి ఇష్టమైన కర్రీస్ వాళ్ళు వేసుకోండి అని అంటుంది. సరేనమ్మా అంటూ సామ్రాట్ వినోద్ శక్తి చేసిన కర్రీస్ వదిలేసి రాజశ్రీ చేసిన కర్రీస్ వేసుకుంటారు. శక్తికి అంతా తేడా కొడుతుంటుంది. నీకేం కర్రీ కావాలి పింకీ అడుగుతాడు సామ్రాట్. నువ్వేం తింటావో నేను అవే తింటాను హీరో అంటుంది పింకీ. నా బంగారు తల్లివి అనిపించుకున్నావు, గుడ్ గర్ల్ అని చెప్పి రాజశ్రీ చేసిన కర్రీస్ పింకీ ప్లేట్లో కూడా వడ్డిస్తాడు.
రాజశ్రీ కూడా కూర్చొని శక్తి చేసిన వంటలు పక్కకు పెట్టి తను చేసినవి వేసుకుంటుంది. ఇదేంటి, నేను చేసిన కర్రీస్ ఎవ్వరు వేసుకోవడం లేదు అని అడుగుతుంది శక్తి ఉడుక్కుంటూ. ఎవరు ఏమీ మాట్లాడకుండా భోజనం చేస్తుంటే, హీరో ఏ కూరలు తింటాడో నేను అవే కూరలు తింటాను శక్తి, ప్లీజ్ అంటుంది పింకీ. శక్తి అందరి మీద కోపం తెచ్చుకుంటూ, ఎవరు తినకపోతే ఏం, నా కూరలు నేనే తింటాను అంటూ తను చేసిన వంటని తనే వేసుకుని తింటుంది. ఛ! వంటల్లో క్యారెట్ ముక్కలు వస్తే నాకు మహా కోపం అంటూ వినోద్ ధైర్యంగా క్యారెట్ ముక్కలు పక్కకు పెట్టి మరీ భోజనం చేస్తుంటాడు. శక్తి వినోద్ని కోపంగా చూస్తుంది. కానీ వినోద్ ఆ కోపాన్ని పట్టించుకోకుండా కావాలని క్యారెట్ ముక్కలు పక్కకు పెడుతూ భోజనం చేస్తుంటాడు. అందరూ కావాలని చేస్తున్నారని శక్తికి కూడా బాగా అర్థమవుతుంది. కానీ తన మనసుకి అదంతా నచ్చడం లేదు. అలా అని బయట కూడా పడలేకపోతుంటుంది. తర్వాత అయినా తన వంటలు తింటారేమోనని ఎదురు చూస్తూనే భోజనం చేస్తుంటుంది. కానీ పింకీతో సహా ఎవ్వరూ కూడా తన వంటలు ముట్టుకోలేదు. శక్తికి అదంతా కష్టంగా అనిపిస్తుంటుంది. తన వంటలు వాళ్ళు తినకపోవటం తనకు అస్సలు నచ్చడం లేదు. సామ్రాట్, రాజశ్రీ, వినోద్ ఓ కంట శక్తిని కనిపెడుతూనే వాళ్ళు భోజనం చేస్తుంటారు. నాని, మీ కూరలు సూపర్ టేస్ట్గా ఉన్నాయి అంటుంది పింకీ సప్పరించుకుంటూ తింటూ. నేను చేసిన కూరలు కూడా బాగుంటాయి పింకీ, కొంచెం వేసుకో అంటూ శక్తి కూతురికి ఆశగా వేయబోతుంటే, వద్దు శక్తి, ఇన్ని రోజులు నీ వంటలు నేను తిన్నాను కదా, ఇక నుండి నాని కూరలు తింటాను అంటుంది బుడ్డది. ఓసి బుడంకాయ కదే, వీళ్ళతో నువ్వు కూడా కలిసిపోయావన్నమాట అని మనసులో కూతుర్ని చిరుకోపంతో తిట్టుకుంటుంది. నా కూరలు నీకు అంతగా నచ్చితే ఇక నుండి నేనే అన్ని వంటలు చేసి పెడతానులే పింకీ అని అంటుంది రాజశ్రీ భోజనం చేస్తూ. ఓకే నాని అంటుంది నవ్వుతూ. ఇక శక్తికి ఏడ్పు ఒక్కటే తక్కువ. కూతురు భోజనం అయిపోగానే సామ్రాట్ కూడా భోజనం ముగించి కూతుర్ని తీసుకొని గుడ్ నైట్ వినోద్, గుడ్ నైట్ అమ్మా అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు. ఇదంతా హీరో గారి పని అన్నమాట అని తిట్టుకుంటుంది శక్తి. వినోద్ కూడా భోజనం ముగించి గుడ్ నైట్ అమ్మా అని చెప్పి వెళ్తాడు. కానీ శక్తికి మాత్రం చెప్పడు. రాజశ్రీ శక్తిని కాస్త కోపంగా చూస్తూ తను కూడా భోజనం ముగించి వెళ్ళిపోతుంది. శక్తి కూడా భోజనం ముగించి డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలు అన్నీ తీస్తుండగా, నేనుండగా ఈ పనులన్నీ మీకెందుకమ్మా, ఇవన్నీ నేను తీసి కడిగి పెడతాను, మీరు వెళ్ళండి అంటూ పని మనిషి తనకి అడ్డు వస్తుంది. నన్ను కూడా కొంచెం పని చేయనివ్వు అంటుంది శక్తి. మీరేదో గెస్ట్ గారంటగా, ఆ ఇంగ్లీష్ పేరేదో నాకు పలకటం రావడం లేదమ్మా, అందుకని మీతో ఏ పనులు చేయించొద్దని పెద్దబాబు గారు ఆర్డర్ వేశారు. ఆ ఆర్డర్ ఫాలో కాకపోతే నా ఉద్యోగం పోతుందమ్మా, మీరు నా ఉద్యోగం పోగొట్టాలని చూడకండమ్మా అని చెప్పి పని మనిషి తన పనులు తను చేసుకుంటూ వెళ్తుంది. పని మనిషి మాటలకి కూడా శక్తికి చిర్రెక్కిపోతుంటుంది. సామ్రాట్ మీద కోపంతో స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటుంది. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.